ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్. మిస్టర్ శ్రీనివాస్, నువ్వు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తూ మాట్లాడారు మీరు? ఆయన గురించి మీరు మాట్లాడేంత స్థాయి కాదు. ముఖ్యంగా నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నారు. మీరు ఓకే, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీరు కౌన్సిల్లో మీరు మాట్లాడండి, ఆధారాలంటూ చూపించండి. ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగిన ఎన్నికల్లో 100/100 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు కూడా గెలిచారు. ప్రజా ఆదరణ ఉన్నట్టుగా నిరూపించబడ్డారు. మరి మీరు ప్రత్యేకంగా మీరు ఆయన గురించి అనేక రకమైన విమర్శలు చేశారు. ఆ విమర్శలు ఎలా ఉన్నాయంటే 50 కోట్ల రూపాయలు నెల లంచం రూపంలో వస్తాయని చెప్తున్నారు. మీరు సభ్య సమాజం తలదించుకునేలాగా మీరు మాట్లాడారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన పూర్తిగా సినీ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని ప్రజాసేవకి నిమగ్నమై పనిచేస్తూ ఉన్నాడు. దాదాపు 9 మాసాల నుండి ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ, ఆయన పరిపాలన కానీ, పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకొచ్చిన పెను మార్పులు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రులు చూస్తూనే ఉన్నారు. ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ గారు మీకు ఆయన గురించి ఇలా మీరు మాట్లాడారు. మీకు ఒకటే తెలియజేస్తున్నాను, మిస్టర్ దువ్వాడ, నిన్ను దున్నేస్తారు వీర మహిళలు, జన సైనికులు. కనుసైగ చేస్తే శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్న సముద్రంలో మిమ్మల్ని పడేస్తారు. ఎందుకంటే మీ యొక్క పరిస్థితి గత సంవత్సరం నుండి కూడా, ఎన్నికలైన దగ్గర నుండి మీ యొక్క పరిస్థితి, మీ యొక్క అనేక రకాల కార్యక్రమాలు ప్రజలు, ప్రతి వాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాలు లేని వాళ్ళు కూడా ప్రతిరోజు వింతగా చూస్తున్నారు మీ కార్యక్రమాన్ని గురించి. ఎలాంటి వింత అంటే, నిజంగా ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ విధమైన ప్రవర్తన ఎక్కడా లేదు. అటువంటి ప్రవర్తనతో మీరు తిరుపతి రోజు కనిపిస్తున్నారు, హైదరాబాద్లో చీరల వ్యాపారం మీదే అంటున్నారు, షూటింగ్లు తీస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీ అంటే ఏంటి? మీరు ఎమ్మెల్సీ అంటే ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్సీ మీరు. అంతేగాని మీరు చేసే కళలు, మీరు చేసే వేషాలు, మీ శ్రీకాకుళం జిల్లాలో ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరా విమర్శించేది మా పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత గల వ్యక్తి, పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇవాళ 5 సంవత్సరాలకి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. 5 సంవత్సరాలు పరిపాలన చేయడానికి మాకు టైం ఉంది. కేవలం 8-9 మాసాలకే సూపర్ 6 అమలు జరగాలి, అన్నీ చేయాలంటే ఇది అద్భుత దీపం ఎక్కడా లేదు. ఇవాళ క్రమేపీ ఆయనకి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసే అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అలానే పరిపాలన దక్షత ఉంది, కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఉన్నాయి. ఇవాళ ఒక పక్క పోలవరం పరిగెత్తిస్తూ ఉన్నారు, మరో పక్క అనేక రకాల రాజధానికి. ఇవాళ మనకి రాజధాని అంటే ఏంటి? లేదు, ఎక్కడ లేదు. ఇవాళ పిల్లల్లో అడిగితే పాఠ్యాంశాల్లో ఎక్కడ కూడా రాజధాని పేరంటూ కనిపించడం మనకి. అటువంటి పరిస్థితి మారిపోయి ఒక రాజధాని అమరావతిగా ఇవాళ 15,000 కోట్లతోటి శ్రీకారం చుడుతున్నారు. ఇదంతా అభివృద్ధి కాదా? సంక్షేమం చేస్తారు తప్పకుండా, సంక్షేమం తప్పనిసరిగా 100% చేస్తారు. సూపర్ 6 అమలు పరుస్తారు. ఇవాళ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు, సిలిండర్లు ఇవ్వలేదని మాట్లాడారు మీరు. అనేక రకాలుగా మీరు విమర్శలు చేశారు. ఏదో విమర్శించాలి అని చెప్పి మీరు అనుకోవడం తప్ప, ఆ విమర్శలు ఎక్కడ కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు చేసే విమర్శల్ని. ఇవాళ ఎవరు మీలాంటి వాళ్ళు దొరికారు ఆ విమర్శించడానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి. నిజంగా మీకు ఉంటే ఓ పాయింట్ ఉంటే చెప్పండి. 50 కోట్ల రూపాయలు లంచాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఆయనకు లేనే లేదు. ఆయన సొంత డబ్బులు పంచాయతీరాజ్ మంత్రిగా అయిన తర్వాత ఆగస్టు 15 సరైన జెండాలు కూడా ఎగరైపోతే ఆయన జెండాలు ఎగరేయడానికి కూడా సర్పంచులకు అవకాశం కల్పించారు. ట్యూబ్ లైట్ పోతే ట్యూబ్ లైట్ ఎగరడానికి డబ్బులు లేకపోతే ఇవాళ పంచాయతీరాజ్కి, సర్పంచెస్కి ఓ దిశ కల్పించారు. ఎనర్జీస్ ఫండ్స్ పట్టుకొచ్చారు. అనేక రకాల మార్పులు చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్లు
పెండింగ్ ఉంటే ఆ ప్రమోషన్లు కూడా వాళ్ళ ఉద్యోగస్తుల్లో ఒక వెలుగుని నింపారు ఆయన. అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరా మాట్లాడేది దువ్వాడ శ్రీనివాస్. ఇక నుంచైనా చెప్తున్నాను మీకు, ఇవాళ మీరు మాట్లాడిన మాటలు మంచి పద్ధతి కాదు. బలమైన జన సైనికులు ఉన్నారు పార్టీకి, వీర మహిళలు ఉన్నారు. ఇవాళ మేము తలుచుకుంటే మిమ్మల్ని రోడ్డు మీద కూడా తిరగనివ్వం. కానీ అలా మేము రౌడిజంగా మాట్లాడే పద్ధతి మాది కాదు. మాది ఒక క్రమశిక్షణ పార్టీ. ఎందుకు మాట్లాడుతున్నామంటే మరీ మెత్తగా ఉంటే పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడుతున్నారు. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని చెప్పి మీలాంటి నాయకులకు నేను తెలియజేస్తున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు చెప్పండి, ఆధారం నిరూపించండి. అనవసరంగా మాట్లాడితే మరొక్కసారి పరిగెత్తించి కొడతారు మిమ్మల్ని. జాగ్రత్త. మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాం.